హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఈజ్ రిత్విక. సో అందరికీ గుడ్ న్యూస్. టీఎస్ టెట్ 2023 అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ అండ్ అప్లికేషన్ డేట్స్, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. బిఫోర్ దట్, యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ మీరు చూడొచ్చు, తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎగ్జామ్ డేట్, పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ పీడిఎఫ్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను విరించి విజ్ఞాన్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15/9/2023 సెప్టెంబర్ 9th రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి 44 days మాత్రమే టైం ఉంది. నెక్స్ట్, పేమెంట్ అండ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 2/8/2023 టు 16/8/2023. రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 2nd August నుంచి 16th August వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 15 days టైం ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఫీ 400 rupees. పేపర్ 1 అప్లై చేయాలనుకుంటున్నవారు 400 rupees పే చేయాలి. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు అప్లై చేసేవారు కూడా 400 rupees పే చేయాలి. నెక్స్ట్, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 15/9/2023 సెప్టెంబర్ 15th మార్నింగ్ 9:30 AM నుంచి 12 వరకు పేపర్ 1 కండక్ట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ 2:30 PM టు 5 PM వరకు పేపర్ 2 కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours, పేపర్ 2 కూడా 2.5 hours. 2.5 hours అంటే 150 minutes. సో పేపర్లో మొత్తం 150 questions ఉంటాయి. 150 minutes డ్యూరేషన్ అండ్ 150 marks క్వశ్చన్ పేపర్. అండ్ నెక్స్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఎట్ టీఎస్ టెట్ 2023. The candidates at the time of applying for TS TET should be in possession of the following minimum qualification prescribed for category of 1 to 5 classes paper 1 and 6 to 8 classes paper 2 separately. 1st to 5th paper 1 and 6th to 8th paper 2. సో ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేశారో లేదా డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కేవలం పేపర్ 1 మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరైతే బిఎడ్ కంప్లీట్ చేశారో, బిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ పేపర్స్ అప్లై చేయొచ్చు. యూ కెన్ సీ హియర్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 1 క్లాసెస్ 1 to 5, ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ with at least 50% marks. However, in case of SC, ST, BC and differently abled candidates, the minimum marks shall be 45%. And pass in 2-year diploma in elementary education or 4-year bachelor of elementary education BELED or 2-year diploma in education special education. సో ఇంటర్లో జనరల్ కేటగిరీ వారికి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వారికి 45% మార్క్స్ ఉండాలి. అలాగే ఇంటర్తో పాటు 2 years డిఎడ్ లేదా 4 years బిఎడ్ లేదా 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్, ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్. In respect of SC, ST, BC, different abled candidates, the minimum marks shall be 40% and pass in 2-year diploma in elementary education or 4-year bachelor of elementary education or 2-year diploma in special education in case of the candidates who have passed or admitted to DELED, diploma in elementary education course prior to issue the guidelines, that is 23/12/2015. సో 23rd December 2015 కన్నా ముందు ఎవరైతే డిఎడ్ ఆర్ బిఎడ్ కంప్లీట్ చేశారో, జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఇంటర్లో 45 మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మినిమం 40% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరైతే డిగ్రీ అయ్యాక బిఎడ్ కంప్లీట్ చేశారో
వాళ్ళు టీఎస్ టెట్ పేపర్ 1 అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్లో అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వారికి గ్రాడ్యుయేషన్లో మినిమం 45% మార్క్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 1 ఫ్రమ్ క్లాసెస్ 1 to 5th. అండ్ నెక్స్ట్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 2 ఫ్రమ్ క్లాసెస్ 6th to 8th. సో ఎవరైతే టీఎస్ టెట్ పేపర్ 2 అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీకామ్ డిగ్రీలో అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మినిమం 45% ఉండాలి. అలాగే డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా పేపర్ 2కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైతే 23rd December 2015 కన్నా ముందు బీఎడ్లో జాయిన్ అయిన వారు, బీఎడ్ పాస్ అయిన వారు బీఏ బీఎస్సీ ఆర్ బీకామ్లో అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మినిమం 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ 4-year BAED ఆర్ BSCED 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ 50% మార్క్స్తో కంప్లీట్ చేశారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వారు 4-year BAED ఆర్ BSCED 45% మార్క్స్తో కంప్లీట్ చేశారు. వాళ్ళు కూడా టీఎస్ టెట్ పేపర్ 2కి ఎలిజిబుల్. ఇవే కాకుండా ఎవరైతే ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లాంగ్వేజ్ పండిత్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్నవారు ఆర్ ఏదైనా ఒక లాంగ్వేజ్లో బీఎడ్ కంప్లీట్ చేసిన వారు కూడా పేపర్ 2కి అప్లై చేయొచ్చు. అండ్ ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి బీఎడ్ కంప్లీట్ చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి బీఈ లేదా బీటెక్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మినిమం 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అయితే వీళ్ళు టీఎస్ టెట్ పేపర్ 2కి ఎలిజిబుల్. సో దిస్ ఈజ్ ద పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ పేపర్ 1 ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి టోటల్ 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్. నో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, 150 questions and 150 marks. Duration of examination is 2.5 hours, that is 150 minutes. సో పేపర్ 1లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ప్రతి సబ్జెక్ట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. టోటల్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు, తమిళ్, హిందీ, ఉర్దూ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో తప్ప మిగతా 4 సబ్జెక్ట్స్లో ఈ 30 మార్క్స్లో 24 మార్క్స్ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అండ్ మిగతా 6 క్వశ్చన్స్ పెడగాజీ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పేపర్ 2లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2.5 hours, దట్ ఈజ్ 150 minutes. ఇందులో 4 సబ్జెక్ట్సే ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కామన్ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 కామన్ అండ్ లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. మిగతా 60 క్వశ్చన్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి 30 క్వశ్చన్స్ మ్యాథ్స్ అండ్ 30 క్వశ్చన్స్ సైన్స్. అండ్ సోషల్ స్టడీస్ చూస్ చేసుకున్న వాళ్ళకి 60 క్వశ్చన్స్ సోషల్ నుంచి వస్తాయి. 90 + 60 టోటల్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ పేపర్ 2. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టీఎస్ టెట్. జనరల్ కేటగిరీ వాళ్ళకి పాస్ మార్క్స్ 60% అండ్ అబోవ్. 90 మార్క్స్ ఆర్ అబోవ్ అవుట్ ఆఫ్ 150 వస్తే క్వాలిఫై అయినట్టు. ఈసీ కేటగిరీ వాళ్ళకి 50% అండ్ అబోవ్. 75 ఆర్ అబోవ్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అండ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళకి 40% అండ్ అబోవ్. 60 మార్క్స్ ఆర్ అబోవ్ అవుట్ ఆఫ్ 150 వస్తే క్వాలిఫై అయినట్టు. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 రావాలి. బీసీ కేటగిరీ వాళ్ళకి 75 అవుట్ ఆఫ్ 150 క్వాలిఫైయింగ్ మార్క్స్
అండ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 60 అవుట్ ఆఫ్ 150 క్వాలిఫైయింగ్ మార్క్స్. సో టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం. దిస్ ఈజ్ నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. టీఎస్ టెట్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం. ఒక్కసారి టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇంకా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే రాయొచ్చు. అండ్ హాల్ టికెట్స్ ts.cgg.government.in వెబ్సైట్లో 9th సెప్టెంబర్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. 9th సెప్టెంబర్ నుంచి 14th సెప్టెంబర్ వరకు ఈ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఓన్లీ పేపర్ 1 లేదా పేపర్ 2 అప్లై చేస్తున్న వాళ్ళు, బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్ అప్లై చేస్తున్న వాళ్ళు కూడా 400 రూపీస్ పే చేయాలి. అండ్ 2nd ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఈసారి సీటెట్ ఎగ్జామ్ ఉంది 20 డేస్లో అండ్ 40 డేస్లో టెట్ ఎగ్జామ్ ఉంది. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. As you wish, do like, share with your friends and subscribe for more videos.